అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. యక్ష ప్రశ్నలు అంటే ఏమిటో మీకు తెలుసా? మహాభారత గాథలో యముడు కొంగ రూపంలోకి మారి తన యక్షుడునని చెప్పి ధర్మరాజును అడిగే ప్రశ్నలే యక్ష ప్రశ్నలు. అనుమతి లేకుండా సరోవరంలో నీళ్లు తాగినందుకు ధర్మరాజు సోదరులు కుప్పకూలుతారు. వారిని బ్రతికించుకోవాలంటే తన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పమంటాడు యముడు. సూర్యుణ్ణి నడిపేది ఏది? సూర్యుణ్ణి సేవించి తిరిగేవారు ఎవరు? సూర్యుడు దేని వల్ల అస్తమిస్తాడు? సూర్యునకు ఆధారం ఏమిటి? ఆ ప్రశ్నలకు సమాధానం సూర్యుణ్ణి బ్రహ్మం నడుపుతుంది. సూర్యుణ్ణి సేవిస్తూ తిరిగేవారు వేల్పులు. సూర్యుడు ధర్మం చేత అస్తమిస్తాడు. సూర్యునికి ఆధారము సత్యము అని ధర్మరాజు చెప్పాడు. దానికి సంతృప్తి చెందిన యక్షుడు ధర్మనందుణ్ణి మళ్ళీ ప్రశ్నిస్తాడు. దేనివల్ల శ్రోత్రియుడు అవుతాడు? దేనివల్ల పురుషుడు గొప్ప మహిమను ప్రభావాన్ని పొందగలడు? దేనివల్ల సాయం పొందినవాడు అవుతాడు? దేనివల్ల బుద్ధిమంతుడవుతాడు? వాటికి సమాధానంగా ధర్మరాజు వేదాభ్యాసం వల్ల శ్రోత్రియుడు అవుతాడు. నిరూపమానమైన తపస్సు వల్ల గొప్ప ప్రభావం సిద్ధిస్తుంది. తపస్సు వల్ల గొప్ప ప్రభావం సిద్ధిస్తుంది. ధైర్యం వల్ల సాయం పొందుతాడు. పెద్దల పరిచర్యల వల్ల బుద్ధిమంతుడు అవుతాడు. యక్షుడు మళ్ళీ ధర్మరాజును అడుగుతాడు, దేనివల్ల బ్రాహ్మణుడు దివ్యత్వాన్ని పొందుతాడు? బ్రాహ్మణునికి నిర్మలత్వం ఎలా వస్తుంది? అలాగే మాలిన్యం ఎలా దరిచేరుతుంది? దేనివల్ల బ్రాహ్మణుడు మర్త్యుడు అవుతాడు? యక్షుడి ప్రశ్నలకి ధర్మరాజు సమాధానం చెప్పాడు. విప్రుడు వేద పఠనం వల్ల దివ్యత్వం ఆర్జిస్తాడు. నిష్ఠ వల్ల సాధుభావాన్ని పొందుతాడు. సౌశల్యాన్ని వీడనాడి అసాధువు అవుతాడు. శుచిత్వాన్ని వీడి మృత్యుభయం చెంది మర్త్యుడు అవుతాడు. యక్షుడు ధర్మరాజు జవాబులకి సంతృప్తి చెంది తిరిగి మళ్ళీ ఇలా అడుగుతాడు, జీవన్మృతుడు ఎవరు? దేవతలకు, పితృదేవతలకు, అతిథులకు, సేవలకు పెట్టకుండా తినేవాడు సేవకులకు పెట్టకుండా తినేవాడు జీవన్మృతుడు. భూమి కంటే బరువైనది ఏది? భూమి కంటే బరువైనది తల్లి. ఆకాశం కంటే పెద్దది ఏది? ఆకాశం కంటే పొడవు తండ్రి. గాలి కంటే వేగంగా పోగలిగింది ఏది? గాలి కంటే వేగమైనది మనసు. గడ్డి కంటే విరివిగా పెరిగేది ఏది? గడ్డి కంటే విరివిగా పెరిగేది చింత. నిదురించి కూడా కనుమూయనిది ఏది? జన్మించి కూడా చైతన్యం లేనిది ఏది? రూపం ఉండి కూడా హృదయం లేనిది ఏది? వేగం చేత అతిశయించేది ఏది? బాటసారికి, రోగికి, గృహస్థుడికి, మరణించిన వాడికి చుట్టాలెవ్వరు? స్వార్థం, వైద్యుడు, మంచి భార్య చేసిన ధర్మం, ధర్మానికి కుదురు ఏది? దాక్షిణ్యం, కీర్తికి ఆధారం ఏది? స్వర్గానికి సరైన మార్గం ఏది? సత్యం. సుఖానికి సెలవు ఏది? శీలము. నరుడికి ఆత్మ ఎవరు? వానికి దైవికంగా ఏర్పడే చుట్టం ఎవరు? అట్టివాడు బ్రతుకునేల నిర్వహిస్తాడు. ఎలా మంచితనాన్ని పొందుతాడు? నరుకునకు ఆత్మపుత్రుడు. అతని దైవికమైన చుట్టం భార్య. అట్టి వానిని బ్రతికించేది మేషుడు. వానికి గొప్పతనం చేకూర్చేది దానము. ధర్మాలన్నింటిలోనూ గొప్ప ధర్మం ఏది? అహింస. ఏది సంపూర్ణంగా ఫలితాన్నిస్తుంది? యజ్ఞము. దేన్ని వదలటం ద్వారా సంతోషం వస్తుంది? అహంభావము. ఎవరితో పొత్తు ఎప్పుడు చెడదు? సజ్జన సావాసము వల్ల ఆ పొత్తు చెడకుండా ఉంటుంది. లోకంలో ప్రజలను ఆదుకొని సహాయం చేసేదెవరు? సజ్జనులు. దేనివల్ల నీరు, అన్నము లభిస్తాయి? ఆకాశం వల్ల నీరు, అన్నము లభిస్తాయి. విషం అంటే ఏంటి? విప్రధనము. పితృతర్పణాలకు అనుకూలమైన సమయకాలమేది? బ్రాహ్మణుల రాక. దేనిని వదిలిపెడితే మానవుడు సర్వులకు ఇష్టుడవుతాడు, నిశ్శోకుడవుతాడు, సంపన్నుడవుతాడు, సౌఖ్యం కలవాడవుతాడు? గర్వాన్ని విడిస్తే సర్వులకు ఇష్టుడవుతాడు. కోపం విడనాడితే శోకం దరిచేరదు. లోభాన్ని వదిలితే సంపన్నుడవుతాడు, సుఖవంతుడవుతాడు. ఆశను వదిలితే పురుషుడన్న ఎవరు? భూమ్యాకాశాలకి ఎవని కీర్తి వైభవము ఆవరిస్తుందో అట్టివాడు పురుష శబ్దంలో పిలవదగినవాడు. సర్వధని అను సకల సంపదలు కలవాడెవ్వడు?
ప్రియం అప్రియం సుఖం దుఃఖం జరిగిన జరగకపోయిన కార్యాలు ఎవరికి సమానములో అట్టి మహాత్ముడు సర్వదని అని చెప్పవచ్చు. ఆ సమాధానాలు విన్న యక్షుడు పరమానంద భరితుడై తమ్ములతో ఒకరిని కోరుకోమని బ్రతికిస్తానని చెబుతాడు. ధర్మరాజు నకులుణ్ణి కోరుకోగానే ధర్మరాజు ధర్మనిష్టకు మెచ్చి మిగతా తమ్ములని బ్రతికించి ధర్మరాజు కోరికపై తాను యమధర్మరాజునని చెబుతాడు.